ప్రశ్నలకు జవాబు చెప్పలేక బౌద్ధము వెళ్ళిపోయింది. యథార్థం అంటే వాళ్ళు శూన్యం అన్నారు. శంకర భగవత్పాదులు అన్నారు, ఓ ఇల్లుంది, తలుపేసింది, మీరెళ్ళి తలుపు కొట్టారు, ఇంట్లో ఎవరున్నారో అని అడిగారు. లోపల నుంచి పనిపిల్లని ఇంట్లో ఎవరు లేరు అంటే, ఇంట్లో ఎవరు లేరంటే దాని అర్థం ఏంటి? ఇంటి యజమాని యజమానురాలు లేరు, ఇంట్లో పని చేసుకోవడానికి నన్ను పెట్టి వెళ్ళారు అని కదా. ఇంట్లో ఎవరు లేరు అన్నప్పుడు శూన్యం ఉందా? ఎవరో ఒకళ్ళు ఉన్నారా? ఎవరో ఒకళ్ళు ఉన్నారు. ఆత్మ ఉన్నది, శూన్యము లేదు. ఆత్మ అంతటా వ్యాప్తి చెంది ఉన్నది, అదే ఆకాశ స్వరూపంగా వ్యాప్తి చెంది ఉన్నది. అటువంటి ఆకాశ స్వరూపమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మగా పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ ఆకాశములోంచి శబ్దము ప్రయాణిస్తుంది. అందుకని మహద్భూతములో ప్రయాణించి చెవి గుండా లోపలికి వెళుతుంది. చెవి గుండా లోపలికి వెళ్ళి మనకి జ్ఞానకారకం అవుతుంది. అందుకే ఇంద్రియములలో చాలా చాలా గొప్ప ఇంద్రియం ఏది అంటే చెవి. చాలా గొప్పది. ఎందుచేత అంటే మనకి ప్రమాణం ఏది? సనాతన ధర్మానికి వేదము ప్రమాణం. అటువంటి ప్రమాణమైన వేదము పుస్తకంలో రాయరు. అది గురువు గారు చెప్తూ ఉంటే ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరముతో చెప్తూ ఉంటే శిష్యులు వింటూ ఉంటారు. వినడం అంటే దేంట్లోంచి వింటారు? చెవితో వింటారు. చెవితో వింటారు కాబట్టి ఆ చెవి అలంకృతమై ఉండాలి. శృతి ప్రమాణము నిలబడడానికి చెవియే కారణము. ఒకరి యందు మార్పు రావడానికి విన్నదే కారణము. శాస్త్రాన్ని విని తెలుసుకుంటాడు. ఆ చెవి మనిషిని మారుస్తోంది, అతని పదం మారిపోయేటట్టు చేస్తోంది. ఆ చెవి అలంకృతమవుతుంది. ఎందుచేత? పరదేవత రెండు కారణముల చేత చెవికి అలంకారం చేసుకుంటుంది. ఒకటి, ఆమె ఎందుకు అలంకారం చేసుకుంటుంది అంటే గురువు గారి దగ్గర నిరంతరంగా వేదం వినేటటువంటి వాళ్ళు, స్వరంతో వేదం నేర్చుకునే వాళ్ళు, ఇది ఓంకార స్వరూపము సుమా అని తెలియచేయడానికి చెవి ఓంకారంలా ఉంటుంది. కాబట్టి అన్న నాదం అందులోంచి వెళ్ళాలి కాబట్టి చెవి కుట్టారంటారు. ఇక్కడ కన్నం పెట్టి ఆభరణం పెడతారు. కన్నం లేకపోతే అన్నది రాదు కాబట్టి, అకార బుకార మకారములతో అన్నది కలవాలి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ కన్నం పెట్టి ఆభరణం పెడతారంటే ఈ చెవి వేదం వినడానికి పనికొస్తోంది అని గుర్తు. అలంకృతం చేస్తారు. రెండో కారణానికి దేనికి అలంకృతం చేస్తారు? ఆమె సౌభాగ్యవతి అని చెప్పడానికి. సౌభాగ్యవతి అని చెప్పడానికి సభర్తృక, ఆమె భర్తని పొంది ఉన్నది. సువాసిని, సువాసిని అంటే పూజనీయ, పరదేవతా స్వరూపిణి. కామాక్షిని చూడాలనుకోండి, పరిగెత్తుకుంటూ కంచి వెళ్ళక్కర్లేదు, వెడితే మంచిదే. శ్రీ మహాలక్ష్మిని చూడాలి అనిపించింది